హిందువుగా పుట్టినాం. అవును. నువ్వు మత మార్పిడి ఎట్లా మారుతావు? కరెక్టే. ఎట్లా మారుస్తావు? అవును, వాళ్ళ నిలదీయాలి. నీలాంటి వాళ్ళు రావాలి, అట్లా నిలదీయాలి. అల్లి రమ్ము పాలు చీకినాము. ఇచ్చేసుడు, పైసలు ఇస్తే ఇట్లా పడిపోవుడు, ఇట్లా ఇచ్చేసుడు, ఇట్లా పడిపోవుడు, అది తప్పు. అది తప్పు. పైసలు అలాంతా మన భక్తులుగా వాడతారు. పర్రా చర్చే లేదు. ఇంకా మీదకే సిల్వ తీసేస్తాము, గోపురం కడదాం మీద. ఒకటేనన్నా విగ్రహం కూడా ఓపెన్ అవుతుంది. చూసినారు, హిందూ ధర్మం అని రాసింది. హిందూ ధర్మం రాసింది. ఇది కూడా ఆడ ఇప్పుడు బోరిగా కమర్ కూడా ఓపెన్ అవుతుంది. మొత్తము హిందే. అంతే, అంతకు మించి ఆప్షన్ లేదు, ఏం లేదు, క్రైస్తవం లేదు, ఏం లేదు. చట్టం మన చేతిలోకి తీసుకొచ్చుకుంది. చట్టం మన చేతిలోకి ఉంది. మొత్తం హిందూ ధర్మమే. హిందూ ధర్మమే. సూపర్. నిజం. ఎవరు లేరు, క్రిస్టియన్ లేదు, ఏం లేదు. ఒకవేళ పైసలు ఇచ్చి వాళ్ళు ఇప్పుడు వేరే దేశం నుంచి పైసలు ఇచ్చి మార్పిస్తున్నారు. అవును. ఆయన కూడా మేము యాక్చువల్ ఏము. అవును. అవసరం మేము ఇస్తాం. సూపర్. 5 కాదు 10,000 ఇస్తాం. మేము పుట్టింది ఏంది? హిందువుగా పుట్టినాం. అవును. నువ్వు మత మార్పిడి ఎట్లా మారుతావు? కరెక్టే. ఎట్లా మారుస్తావు? అవును, వాళ్ళ నిలదీయాలి. నీలాంటి వాళ్ళు రావాలి, అట్లా నిలదీయాలి. అల్లి రమ్ము పాలు చీకినాము. కాదు, మళ్ళీ రోగాలు తక్కువ ఇస్తామని చెప్పేసి. రోగాలు తక్కువ, నువ్వు ఇస్తా, నీళ్ళు ఇస్తా, అది తప్పు. హిందూ ధర్మమే. నువ్వు పుట్టింది తెలంగాణ గడ్డ మీద, పుట్టింది మన భారతదేశం మీద. ఉద్యమాల గడ్డ తెలంగాణ గడ్డ. అవును. పురిడి గడ్డ. రోషం పౌరుషం అన్ని ఉన్నాయి. అవన్నీ చంపుకొని హల్లెలూయా అవన్నీ మాకు నూనె వస్తే ఇచ్చేసుడు, పైసలు ఇస్తే ఇట్లా పడిపోవుడు, ఇట్లా ఇచ్చేసుడు, ఇట్లా పడిపోవుడు, అది తప్పు. అది తప్పు. పైసలు తప్పు. పైసలు కాదు. నేను కూడా 10,000 రూపాయలు ఇస్తా. నా హిందూ ధర్మం రా. సూపర్. 10,000 రూపాయలు ఇస్తా. వినండి, నిజంగానే 10,000 రూపాయలు ఇస్తా. 10,000 ఇస్తా అవసరం అయితే. అవును. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నేను కూడా ఛాలెంజ్ ఎన్నో చేసిన. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అవసరం నా యావదాయి మొత్తం నమ్మిస్తా. రమన్ మొత్తం క్రైస్తవ చర్చిలు బయట దేశాలు అమ్మేస్తున్నారు, తెలుసా మీకు? అయోధ్యలో మోడీ కట్టిండా? అయోధ్యలో అమ్మేస్తున్నారు. అయోధ్యలో అవన్నీ అది అంతా ఫ్రాడ్. వాళ్ళంతా వల్గర్ గా చేస్తున్నారు. అమ్మాయిల్ని మంచి అమ్మాయిల్ని మొత్తం బేకార్ గా చేస్తున్నారు. మంచి అమ్మాయిల్ని బేకార్ గా చేసి విదేశాలకు అమ్మేస్తున్నారు. నిజమే. విదేశాలకు అమ్మేస్తున్నారు. మంచి అమ్మాయిల్ని, మంచి స్టడీ పర్సన్స్, మంచి జాబర్స్, అమ్మాయిల్ని, మంచి అమ్మాయిల్ని ఫ్యూచర్ అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. యేసు నామంలో అని చెప్పేసి అమ్మాయిలు వాడుకుంటున్నారు. వాళ్ళకి మొత్తం వాడుకొని చేసుకొని ఫాస్టర్లు అయ్యో తిన ఏజ్ ఉంటది. వాడు ఫాస్టర్ అట. కాకుండా తెబ్బటికాకు వాడు ఫాస్టర్ అట. ఒక యంగ్ అమ్మాయి 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని ఖరాబ్ చేసిండు. నిజమే. మొన్న రీసెంట్లీ అప్డేట్ చూస్తాను. కాదు, మన దగ్గర ఉండి మన ఇచ్చేసి మన గడ్డ మీద ఉండి వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ పాట తినేది భారతదేశం తిండి, పాడేది ఇజ్రాయెల్ పాట. అదే తినేది మొగోడు సొమ్ము, పాడేది మిండేది పాట. అది ఉన్నమాట మాట్లాడుతుంది. ఇక కుల్లమాట. తినేది మొగోడు సొమ్ము, పాడేది మిండేది పాట. కరెక్టే. ఉండే వస్తా మాట్లాడుతున్నా. నిజమేనండి. తినేది మొగోడు సొమ్ము, పాడేది మిండేది పాట. నన్ను మా నాన్న పేరు చూస్తారు. ఇదే ఒకటేను. అందరి దగ్గర ఉంటే ఒక్కటే రోజుల క్రైస్తవ్యం అనేది రేపటి నుంచి కనిపించేది. చర్చిలు అమ్మేస్తే దాంట్లో మన నరసింహస్వామిని పెడుతున్నారు. అట్లన్నా ఇవ్వరు కదా, మీరు దందనే కదా, క్రైస్తవులు దందనే కదా, అట్లన్నా మాకు ఇచ్చేయరు. మేము మెయింటైన్ చేసుకుంటాం. మేము దాంట్లో శివుని పెట్టుకుంటాం, రాముని పెట్టుకుంటాం. దాంట్లో గుల కొట్టే బదులు అలాంతా మన భక్తులుగా వాడతారు. పర్రా చర్చే లేదు. ఇంకా మీదకే సిల్వ తీసేస్తాము, గోపురం కడదాం మీద. ఒకటేనన్నా మన గొర్రెపిల్లని పట్టుకున్నాడు కదా యేసు ప్రభు. గొర్రెపిల్లని పట్టుకున్నాడు కదా. ఇది మంచిగా క్యాచ్ చేయి. గొర్రెపిల్లని పట్టుకున్నాడు కదా. నేను కురుమోని గొర్రెపిల్లని పట్టుకున్నాడు కదా. మళ్ళీ దేవుని పెడదాం. వాళ్ళు ఏమంటారు అంటే, కురుముల దేవుడే చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా మెల్ల వాళ్ళ అమ్మడు అదే వాడుతారు కదా. అది తప్పు కాబట్టి కురుముల దేవుడే అంటుర్రు. అంతే. ఏదో పోతున్న పిల్ల
మళ్ళీ గొర్రెలు కాసింది కదా యేసు మీరు కూడా గొర్రెలు కాస్తున్నారని చెప్పి అట్లా కూడా మతం మారుస్తున్నారు తెలుసా మీ దాంట్లో మరి కష్టాలు మరి ఓడు గొర్రె వస్తలే మరి అబ్బా మరి కష్టాలు ఓడు గొర్రె వస్తలే మరి అరే నిజం మరి ఓడు కష్టాలు ఓడు గొర్రె వస్తలే మరి ఇలా మనం ఎందుకైతే పాయింట్ 800 రూపాయలు కిలో ఎందుకైతే ఇవ్వాలా మరి కష్టాలు మరి గొర్రెగానే కదా మళ్ళీ అలా వేసి పట్టుకోండి గొర్రె పిల్లని గొర్రె పిల్లని పట్టుకున్నాడు కదా అవును మరి గొర్రెగా చేయాలి మరి కష్టాలు అంతా అంతే ఇప్పటి నుంచి క్రైస్తవులందరూ కూడా కష్టాలు అంతా గొర్రెగా చేయాలి మరి వాళ్ళు కష్టాలు అంతా మరి అదే వాళ్ళకి ఇచ్చేదో ఫండ్స్ ఏదో గొలుగులు ఇచ్చి కదా మరి వాళ్ళకు ఇప్పుడు కేసరి ఎట్లా గొర్రెలు ఇచ్చిండో అలాగంటే గొలుగులు ఇచ్చి కదా వాళ్ళు గొలుగు వచ్చి కదా